నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడంలో కొంతమంది బ్యాంక్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆయా బ్యాంకుల్లో ఆపరేట్ చేయని అకౌంట్లను వరంగా మార్చుకుని దందాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది బ్యాంకు అధికారులే బడాబాబులకు ఫోన్ చేసి నగదు అందుబాటులో ఉందని వచ్చి మార్చుకోవాలని ఆఫర్లు ఇస్తున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే సామాన్యులకు నగదు సరిగా అందుబాటులో ఉండడం లేదని సమాచారం. ఇప్పటికే సిబిఐ నిర్వహించిన సోదాల్లో పోస్టాఫీసుల్లో దాదాపు 40 లక్షల నల్లధనం తెల్లధనంగా మారినట్టు వెలుగు చూసింది. అయితే బ్యాంకుల్లో కూడా ఇలాంటి లావాదేవీలు జరుగుతున్నట్టు సిబిఐ అనుమానిస్తుంది. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకుల్లో ఇలాంటి దందాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని భావిస్తుంది. మొదట బ్యాంకుల్లో ఆపరేట్ చేయని అకౌంట్లను గుర్తిస్తారు. తరువాత ఈ విషయాన్ని బడాబాబులకు చేరవేసి నగదును సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తారు. అనంతరం ఆయా అకౌంట్లలో నగదును డిపాజిట్ చేస్తారు. ఈ విషయం అకౌంట్ హోల్డర్స్ కు తెలియదు. ఎవరెవరి అకౌంట్లలో ఎంత సొమ్ము ఉన్నదన్న సమాచారాన్ని కేవలం ఆర్బీఐకి మాత్రమే పంపిస్తారు. కాబట్టి ఇటు బ్యాంకులో పనిచేసే క్లరికల్ సిబ్బందికి అటు అకౌంట్ హోల్డర్స్ కు సమాచారం తెలిసే అవకాశమే లేదు. రిజర్వ్ బ్యాంకు నుంచి ఆయా బ్యాంకులకు నగదు చేరగానే డిపాజిట్ చేసిన మొత్తాన్ని డ్రా చేసుకుంటారు. ఈ విధంగా నల్లధనం తెల్లధనంగా మారినట్టే. ఇందుకు గాను బ్యాంకుల్లో పనిచేసే అధికారులు కొంత సొమ్మును కమిషన్ గా తీసుకుంటారు. ముఖ్యంగా మొదటి దఫాగా వచ్చిన నూతన కరెన్సీలో ఎక్కువ భాగం పెద్దల వద్దకే చేరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.